మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు మల్లేశ్వరి. మల్లేశ్వరి గారు ఏం చేస్తారండి? హౌస్ వైఫ్ అండి. ఏమ్మా ఎలా ఉంది మరి ఈ రోజున 2 సంవత్సరాల పరిపాలన? ఓ పక్కన సెంట్రల్లో ఏదైతే విద్యాశాఖ మంత్రి ఎవరైతే రాజీనామా చేశారో దాని గురించి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతుంది. ఈ రోజున డిఎస్సి విషయంలో కూడా అవకతవకలు జరిగినవి, లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు దద్దమ్మల్లాగా మాట్లాడతారు. సరేనా అడిగితే నిరూపించమనండి. ఎక్కడన్నా కానీ జరిగిందేమో అవన్నీను. ఈయన సెంటర్లో కానీ ఏదైనా అక్కడ ఏదో జరిగిందంటే ఇదంతా జరగాలని ఉందా ఏంటి? లోకేష్ గారు మాత్రం కరెక్ట్గానే చేస్తున్నారు. అన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. వాళ్ళకి తెలియటం లేదా ఏంటి? కళ్ళు కనపట్టలేదా? వచ్చి నిరూపించుకోమనండి. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మనండి, మాట్లాడమనండి. మేము క్లారిటీ ఇస్తామండి. మా పార్టీ తరఫున కూడా మేము మాట్లాడుతున్నాము. చాలా బాగా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ, లోకేష్ గారి ప్రభుత్వం కానీ, పిల్లల స్టడీస్ కానీ చాలా బాగున్నాయి. ఎడ్యుకేషన్లో మాత్రం ఆయన నంబర్ 1. ఆయన ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా లేరు, రారు కూడా. అంటే ఏదైతే డిఎస్సి విషయాన్ని మాట్లాడుకుంటే గతంలో లోకేష్ గారు కానీ, ఇటు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఆ శాఖకు సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా డిఎస్సి మీద వివరించిన సందర్భాన వైసీపీ నాయకులు అసలు దాని మీద సంబంధం లేకుండా ఈ రోజున దీనిలో అవకతవకలు జరిగినవి, లోకేష్ రాజీనామా చేయాలి, సెంట్రల్లో విద్యాశాఖ గారు రాజీనామా చేయాలి, లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళని రాజీనామా చేసి వాళ్ళని అసలు రాని కూడా చేశారు. సిగ్గుండాలి కదండి మాట్లాడటానికి. అసలు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు? అసలు అసెంబ్లీకే రావట్లేదు. వాళ్ళు చేసిన తప్పుడు పనులకేగా పక్కకు నెట్టేసింది వాళ్ళని. వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే ప్రజలు ఎందుకు ఎన్నుకునేవాళ్ళు కాదు. వాళ్ళ పరిపాలన బాగోలేదనే కదా ఎన్ని అవకతవకలు. వాళ్ళు చేసిన రూపాల్స్ అన్నీ ముందు చూసుకోమనండి, శ్రవణం చేసుకోమనండి. అప్పుడు మన ఎత్తి మాట్లాడమనమనండి ఎవడైనా దమ్ముంటే. లేదా అసెంబ్లీకి వచ్చి ప్రూఫ్ ఇప్పించుకోమన్నాడు. చెప్తాం. ఇక్కడ ఏదైతే 2.5 సంవత్సరాల కాలంలో లోకేష్ కానీ చంద్రబాబు కానీ చేసిందంతా ప్రభుత్వ విఫల రాజకీయాల తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా అసలు చేయట్లేదు. డిఎస్సీలో అవకతవకలు జరిగినవి, సామాన్య ప్రజల విషయంలో, పథకాల విషయంలో అవకతవకలు, అన్ని విషయాల్లో కూడా దోచుకున్న కాన్సెప్ట్తో వేస్తున్నారు చంద్రబాబు కానీ లోకేష్ కానీ అని చెప్పి అంటా ఉన్నారు. చంద్రబాబు గారి నాయుడు వచ్చిన తర్వాతే అంతా దేశం అంతా బాగుపడిందండి చెప్పాలంటే. ఒక విధంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా దండం పెడుతున్నారు ఆయనకి. అసలు రోడ్ల దగ్గర నుంచి అన్ని ఎక్కడ ఏ ఊరైనా చూడండి, ప్రతి దాంట్లో కూడా ఆఖరి ప్రాజెక్టుల దగ్గర నుంచి అన్ని మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్నీ జరుగుతున్నాయి. ఇంతకుముందు అన్నీ అట్లాగా అవకతవకలు చేశారు వాళ్ళు. వాళ్ళకి అదే కనిపిస్తుంది. పచ్చగా ఉన్నట్టు లోకం అంతా పచ్చగా ఉన్నట్టు వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఎక్కడ బొక్కలు ఎతుకుదామని తప్పితే ప్రజలు ఎంత పరిపాలన చేస్తున్నారు, ఎంత డెవలప్ చేస్తున్నారు ఏంటి దాన్ని చూసి సపోర్ట్ చేయాల్సింది పోయి ఎన్ని చేస్తున్నారు కావాలని చెప్పి. కానీ వాళ్ళు ఇంకో జన్మెత్తిన రారండి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ ప్రభుత్వంలో అన్ని అవకతవకలు జరిగినాయి, అన్ని లూపోల్సి ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు కదా. అందుకని ఉక్రోషం పట్టలేక ఇప్పుడు ఇలా తిరుగుబాటు చేస్తున్నారు అంతే. లోకేష్ చేయాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. పిల్లలందరూ కూడాను చాలా ఇవన్నీ తీసుకొస్తున్నారు, ప్రాజెక్టులు ఇవన్నీ, కాలేజీలు ఇవన్నీ. అది గమనించుకుని వాళ్ళు సిగ్గుండాలి మాట్లాడటానికి, బయటికి రావాలన్నా కానీ చేసిన తప్పుడు పనులకి. అంటే అసలు మేము ఎలాంటి స్కాములు కానీ దోపిడీలు కానీ అసలు ఏమీ చేయలేదు, ప్రజలకి శుభ్రపాలన ఇచ్చింది ఎవరన్నారంటే అది వైసీపీ ప్రభుత్వం ఒకటే అని చెప్పి కూడా మాట్లాడుతున్నారండి. తప్పండి. వైసీపీ ప్రభుత్వం అన్నీ చేస్తే వాళ్ళని ఎందుకు పంపిస్తారు? ఎందుకు వెళ్ళారు? సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చేస్తున్నారండి. అందరికీ ఏది కావాలన్నా కానీ పెన్షన్ దగ్గర నుంచి పాపం అన్నీ, స్కూల్ పిల్లలకి తల్లి వందనం కానీ, బస్సులు కానీ, అన్ని ఫ్రీ సీట్లు కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నారండి. మేము మాత్రం చాలా సపోర్ట్ ఇస్తాం అంతే. ఎలా ఉందండి ఈ రోజున లోకేష్ గారి పనితీరు కానీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు కానీ అసలు ఎలా ఉందో? ప్రజల్లో మమేకం అవుతున్నారు అసలు? అవుతున్నారు. అందరూ వాళ్ళకేనని చెప్తున్నారండి. సపోర్ట్ మాత్రం ఫుల్ ఉంది. ఎక్కడ ఇలాంటి ఎదవలు తప్ప ఎవరు అందరూ సపోర్ట్ చేస్తారండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను. ఆయన ఆ వయసులో కూడా చిన్నపిల్లలాగా తిరిగి చేస్తున్నాడంటే చాలా గొప్పతనం చెప్పుకోవాల్సిందేనండి. అన్నగారికి 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలి దేవుడు, ఇంకా మంచి పరిపాలన కావాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళే రావాలని కోరుకుంటున్నాం. మేడం, ఇక్కడ తల్లికి వందనం విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి అసలు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ఎంతమంది పిల్లలు అంతమందికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ అసలు తల్లికి వందనం డబ్బులు అసలు ఎంగనామం పెట్టేశారు వాళ్ళందరికీ అని చెప్పి మాట్లాడుతున్నారు. పోస్ట్లో వేసింది మొన్నే కదా, ఇన్ని కోట్లు వచ్చినాయని చెప్పారు. తల్లికి వందనం పడిన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నారు, మా పిల్లలకి డబ్బులు పడినాయి అని. వాళ్ళు ఏదో ఫేక్ ప్రచారాలు చేస్తారు. ఎవరు నమ్ముతారు? పిల్లలు ఉండాలి, నీళ్ళు అడగండి, చెప్తారు ఎంతమందికి పడినాయి, ఒక్కొక్క ఇంటి ఎంతమందికి ఇచ్చారు అనేది. పెళ్ళిళ్ళ దగ్గర నుంచి అందరికీ ఇస్తానే ఉన్నాడు ఆయన. ఎవరు చనిపోయినా ఆదుకుంటున్నారు. ఎక్కడ యాక్సిడెంట్లు అయినా, ఎక్కడ ముంపుల ప్రదేశాలు వచ్చినా ముందు వీళ్ళే వెళ్తున్నారు. కుటుంబ ప్రభుత్వం ఉంటుంది, సాయం చేస్తుంది. కార్యకర్తలు కూడా అలాగే స్పందిస్తున్నారు. మరి ఇక్కడ 2.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చే చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రజలందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే బాగుంటుంది, మన రాష్ట్రం బాగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అప్పుడు అడుగు తింటా పోతారు, ఉండదు కూడా. ఇప్పుడు ఎందుకంటే ఈయన చేసిన ప్రభుత్వం డెవలప్మెంట్ అంతా చాలా బాగుంది. అలాంటిది కాదనుకుని వెళ్ళి ఏది బురదలో దిగుతానంటే ఏం చేస్తారు?
మునిగిపోయేది వాళ్ళే. ఆడికి ఓటేసారంటే చెప్ప చేతికే ఇంటికి వచ్చి మరీ దాన్ని వెళ్తారట, చేస్తారు వాళ్ళు. మరో పక్కనేమో రౌడీయిజం అంతా వాళ్ళదే, అంతా రౌడీలంతా వాళ్ళ పక్కనే ఉన్నారు. అంతా రౌడీయిజం కాష్టం రావణ కాష్టం చేస్తారు రాజ్యాన్ని. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు, నేను చనిపోయినా బ్రతున్నా నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి, నా ఫోటో ప్రతి మనిషి గుండెల్లో ఉండాలని చెప్పి అంటున్నారు. పాస్ పుస్తకాల మీద అన్నిటి మీద వేయించుకున్నాడు కదా, మొత్తం తీసి అవతలు పెట్టారు కదా చెత్తకుప్పలో. ఆ ఫోటోలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసి తగలేస్తారు, సరిపోతుంది. అప్పుడు ప్రజలందరూ ఎదురు తిరిగి ఇంకొచ్చే ప్రసక్తే లేదండి. ఏదో చెప్తున్నాడు కావాలని చెప్పేసి ఇక ఏడవలేక ఈ విష ప్రచారాలు చేస్తున్నారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఏం చెప్తారు రేపు 29లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందంటారు? అసలు 29 దాకా వైసీపీ నాయకులేమో 29 దాకా అవసరం లేదు, జరిగే స్వాతంత్ర అంటే పంచాయతీ ఎలక్షన్స్లోనే మా ప్రతిభ చూపిస్తామని చెప్పి అంటున్నాం అన్నారు. ఇవన్నీ దొంగ ఓట్లేసి దొంగతనాలు చేస్తే తప్ప అయ్యా, లేకపోతే మామూలుగా వస్తుంది, మా కూటమి ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా. మా ప్రజలందరూ మా పక్షానే ఉన్నారు. అలాంటి మంచి వాళ్ళే ఇంకా 4 సంవత్సరాలు పరిపాలన చేయాలి. అప్పుడు కానీ ప్రజలందరూ పైకి రారు అయ్యా, మంచి ఉద్దేశంతో చెప్తున్నాం.